మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 32వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కామార్తి ఈశ్వరయ్య ప్రచారం నిర్వహించారు. తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు. డివిజన్లో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తమ కార్పొరేషన్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే అండర్ డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కామార్తి ఈశ్వరయ్య ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజుతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలోనే గత 5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేస్తూ ప్రజలకు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో 32వ డివిజన్లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతుదారులు కావచ్చు, ఆయనకు సంబంధించిన అభిమానులంతా కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డివిజన్ అభ్యర్థి 32వ డివిజన్ అభ్యర్థి ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగింది? దాదాపు 5 రోజుల నుంచి కూడా ప్రజా సమస్యలపై ఎటువంటి మాట్లాడలేదు. ముందు 32వ డివిజన్ ప్రజలకు నమస్కారము. బీఆర్ఎస్ తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా నేను ఇండిపెండెంట్ నిలవడం జరిగింది. కొద్ది స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలలో చాలా వరకు పెండింగ్ అసలు వర్క్ చేయలేదు. ఏ డోర్ టు డోర్ పోవడం వల్ల కూడా నాకు ప్రతి ఒక్కరు సమస్యలే చెప్తున్నారు, కానీ తీర్చిండ్రు అనే ఎవరు మనస్ఫూర్తిగా ఎవరు కోరుకోవడం లేదు. కనుక వాళ్ళ సమస్యలన్నీ నేను విని వాళ్ళకు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా నేను వాళ్ళకందరికీ అందిస్తానని, ఎర్రగుంట సమస్య మెయిన్ ఉంది, ఆ ఎర్రగుంట సమస్య కూడా నేను తీరుస్తానని, తర్వాత వీధి అందు ప్రతి దగ్గర కూడా రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత డ్రైనేజ్ చాలా వాటర్ లైన్లు కానీ చాలా డ్యామేజ్లు ఉన్నవి. అవన్నీ వాళ్ళు చిన్న చిన్న సమస్యలే కోరుకుంటున్నారు, మరీ పెద్ద సమస్యలు కావు. ఆ చిన్న సమస్యలు కూడా తీర్చుకోలేని వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. కనుక నేను అవన్నీ వాళ్ళకి నెరవేరుస్తానని చెప్పేసి మీడియా ముందు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది? గతంలో చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటే దీని విధంగా మాట్లాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది. మహబూబ్నగర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత 15 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, 10 సంవత్సరాల కింద తర్వాత ఏ రకంగా ఉంది, చాలా మటుకు ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిండ్రు. కానీ అందులో ఉన్న వ్యక్తులు కరెక్ట్ సరైన మార్గం లేక వాళ్ళు చేయలేక వీళ్ళని బదలావం చేస్తున్నారు తప్ప అలా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా ఘోరంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇంకా పని చేయడం లేదు. తర్వాత చేస్తారో లేదో కూడా పబ్లిక్లో నమ్మకం లేదు. కనుక వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అత్యధిక విధంగా గెలిపించుకొని కేసీఆర్ని సీఎం చేసి మేము అన్ని సీనన్న గారి ఆధ్వర్యంలో అన్ని పనులు చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళ మమ్మను నేను నెరవేరుస్తానని, వాళ్ళందరి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి మీడియా ముందు ప్రజలకు అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రజలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించని చెప్పి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీని తరఫున అంటే 32వ డివిజన్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. సో ప్రజలకు ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఆయన ఏ విధంగా పరిష్కరిస్తామంటున్నారు? ఇప్పుడు మెయిన్ ఎర్రగుంట సమస్య కోరుకున్నారు వాళ్ళు. అతనికి మహబూబ్నగర్లో చాలా డెవలప్మెంట్ చేసినావు, పెద్ద చెరువు చేసినావు, ఆ బండ తయారు చేసినావు. తర్వాత ఇక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్కు పోనన్ని హాస్పిటల్స్ ఇక్కడే ఉండాలని చూస్తే ఆ రకంగా చేసినావు. గవర్నమెంట్ మన బస్టాండ్ ముందలో 1000 పడకలు కది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని తయారు చేసినాం. గత 2 సంవత్సరాల నుంచి అది అట్లనే ఉంది. ఆయన ఉన్నప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ ఉందో అదే విధంగానే ఉంది ఇప్పుడు కూడా. కనుక వాళ్ళందరూ మీరుంటేనే మేము చాలా బాగుంటుంది అని ప్రజలందరూ ఆయన ఏకగ్రీవంగా ఆయన కూడా చెప్తా ఉన్నారు. మేము కార్నర్ మీటింగ్లోనే వెళ్ళాము. ప్రజలందరూ వాళ్ళే కావాలా, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా, సినన్ననే రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కనుక ఆయనకు మద్దతుగా మేమందరం కూడా నాకు విజయంతో గెలిపిస్తే అతన్ని కూడా ముందు మోటివేట్ చేసేసేసి ఈ సమస్యలన్నీ ఆయన ద్వారా పెట్టి నేను నెరవేరుస్తానని చెప్తున్నాను. ప్రధానంగా 32వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను వాళ్ళ సంక్షేమ పథకాలు మెయిన్ ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు ఏది ఉన్నా గవర్నమెంట్ నుంచి అవన్నీ అందిస్తాను. సంక్షేమ పథకాలు అంటే మామూలుగా వాళ్ళకు రేషన్స్ కార్డు సంబంధించినవి కానీ, వేరే పింఛన్స్ కానీ,
రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ లైన్ కొన్ని ప్లేసుల్లో మొత్తం డ్యామేజ్ వాటర్ తాడని కూడా ఉంది, ఇబ్బంది అవుతుంది. అలాంటివి మెయిన్ ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తాను. తదుపరి ఇంకా ఏమున్నా కూడా ఇప్పుడు మన కార్పొరేషన్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నిధులు వస్తున్నవి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఉన్నది. అవన్నీ నేను ఎక్కడెక్కడ లేవు అవన్నీ మోటివేట్ చేసేసి అన్నీ వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను ప్రతి గల్లీలో ప్రతి స్ట్రీట్ యందు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలియపరుస్తున్నాను. కారు గుర్తుకే ఓటు, మన సీరియల్ నెంబర్ 1 ఉంది కారు గుర్తు కనుక అందరూ ప్రతి ఒక్కరు ప్రజలు కారు గుర్తుకు వేసి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూస్తే 32వ డివిజన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఈశ్వరయ్య చెప్తున్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సపోర్టుతో పెద్ద ఎత్తున కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్నగర్ నుండి.